నూతన జీవితాన్ని, నూతన ప్రయాణాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. జీవితం అనేది కొట్టుకుపోతుంది. ఇట్ గోజ్ ఆన్. చిన్నప్పుడు బ్రూక్ అనే చిన్న పద్యాన్ని చదివాను. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. మనుషులు వస్తారు పోతారు, కానీ నేను వెళుతూనే ఉంటానని ఆ బ్రూక్ అనే పద్యం. అలాగే మన జీవితాలు వెళతాయి, కానీ ఆత్మీయ జీవితం అలాగే వెళ్ళదు. ఇట్ ఈస్ స్విమ్మింగ్ అగైన్స్ ద టైడ్. గాలికి కొట్టుకొని పోయేది కాదు, నీటిలో కొట్టుకొని పోయేది కాదు. నీటికి, గాలికి, లోకానికి ఎదురీదేది ఆత్మీయ జీవితం. యేసుప్రభు వారు తన మాట చెప్తూ, పరలోక రాజ్యం ప్రవేశింపు అనేకులు చూతురు. ఇది విశాల మార్గం కాదు, ఇది విరికైన మార్గం, కొందరే దానిలో ప్రవేశిస్తారన్నాడు. చాలా ఆశ చాలామందికి ఉంటుంది. చర్చెస్ ఆర్ ఫుల్, మేబీ థౌజండ్స్, ల్యాక్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. యేసుప్రభు వెంట మల్టిట్యూడ్స్ వర్ దేర్, జన సమూహాలు. ఎంతమంది ఆయనతో ఆఖరిగా ఉన్నారు? క్రైస్తవ జీవితం ఏమి అంత ఈజీ కాదు. అయితే ఆ జీవితాన్ని ప్రారంభించి కొనసాగడానికి మానవుని జీవితంలో నేను వెళ్ళాలి, ఆయనతో సాగాలి, ఆయనతో తుదమట్టుకు నిలిచి ఉండాలి అనే ప్యాషన్, తృష్ణ మన జీవితాల్లో ఉండకపోతే అది సాధ్యం కాదు. నేను స్టార్టింగ్ చదివించాను. అదేంటంటే స్తుతి వాక్యంలో 42వ కీర్తన అనుకుంటాను, 42 అయినా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని కొరకు కాదు, జీవము గల దేవుడు. ఆ డిఫరెన్షియేషన్ రాశాడు. మెనీ ఆర్ ఫాలోయింగ్ గాడెసెస్, కానీ జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఒక సినిమా తీశాడు. మెల్ గిబ్సన్. ప్యాషన్ అనే పదానికి అర్థం ఏంటంటే, ప్యాషన్ అంటే ఏంటి? ఎవరైనా అర్థం చెప్పగలరా? ప్యాషన్ ఫ్యాషన్ కాదు. చాలామందికి క్రిస్టియానిటీ ఈజ్ ఎ ఫ్యాషన్. ప్యాషన్ తెలుగులో దాని అర్థం ఏంటంటే తీవ్రమైన కోరిక. తీవ్రమైన కోరిక ఏంటిదో తెలుసండి? యేసుప్రభు వారి తీవ్రమైన కోరిక, ఆయన పరిచర్య ముగింపు వచ్చింది. ఫిలిప్పీదైన కైసర్ ప్రాంతంలో ఆయన శిష్యులతో తను తాను ఎవరు అన్న ప్రశ్నతో మొదలుపెట్టాడు. ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. పేతురు చెప్పాడు, జీవం గల సజీవుడు ఆయన క్రీస్తు అన్నాడు, దేవుని కుమారుడు ఆయన క్రీస్తు అన్నాడు. ఓకే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు. కమ్ లెట్ us గో. ఎక్కడికి అన్నారు? యెరూషలేముకి వెళదాం. వెళ్ళొద్దు అనుకున్నాం కదా. శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు, ప్రధాన యాజకులు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ పండుగలు ఎలాగన్నా నేను చంపుతారు కదా, వద్దు కదా. అదే సమయంలో గ్రీస్ దేశస్తులు కొందరు వచ్చి, ప్రభా మాతో వచ్చేయి అని చెప్తున్నారు కదా. ఆ సమయంలో అంతేకాకుండా ఆయన సమరయ మార్గం గుండా వస్తూ ఉంటే సమరయులు ఆయన్ని ఆపి, నువ్వు వెళ్ళొద్దు ఈసారి పండుగకి, మాతో ఉండు. బికాజ్ సామరిటైన్స్ అంతా కూడా యేసుప్రభు ఫ్యాన్స్ అయిపోయారు సమరయ స్త్రీ మారిన తర్వాత. ఉండు 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 అంటే ఆయన అక్కడి నుంచి ఉండకుండా ఎంత తీవ్రమైన ఎదిరింపు చేశాడంటే, సమరయులు ఏమన్నా ఒక నిర్మాణం తీసుకుంటే ఇంకెప్పుడు మా ఊరికి రావద్దు నువ్వు అన్నారు. అంత కోపం వచ్చింది వాళ్ళకి.
నేను లోగోస్ షిప్లో ఒక బైబిల్ కొన్నాను. అది ఇప్పుడున్న ట్రాన్స్లేషన్స్ కన్నా డిఫరెంట్ ట్రాన్స్లేషన్. అందులో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, జీసస్ మూవ్డ్ టువర్డ్స్ జెరూసలేం విత్ అన్ ఐరన్ విల్ అని ఉంది. ఐరన్ విల్. యెరూషలేము వైపు ఆయన వెళ్ళడానికి ఉండే ఆ తీవ్రమైన కోరిక, పట్టుదల. నేను వెళ్ళాలి, మీ కొరకు సిలువెక్కాలి, లేకపోతే రక్షణ లేదు, విడుదల లేదు. మీకు ఒక మాట చెప్తాను, యేసును వెంబడించాలన్నా అదే తీవ్రమైన కోరిక ఉండాలి. యేసుతో సిలువు దాకా వెళ్ళని వారు మరణ పునరుద్ధానాల్లో పాలిభాగస్తులు అవ్వరు. సిలువ లేకుండా మనకి పునరుద్ధానం లేదు. సో ఈ రాత్రి ఈ ఉదయకాలం ఇందాక నేను ఉత్తర ప్రత్యుత్తరాలు చదివించాను. 55వ యెషయా గ్రంథం. అందులో పిలిపిస్తున్నాడు ఇశ్రాయేలీయులకి, దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయడి అని క్రిందకు వచ్చిన తర్వాత ఒక మాట నడుచోండి. 2వ వచనం చూస్తారా ఎవరైనా గట్టిగా? నేను అక్కడ సౌండ్ పెట్టు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగు చేయదాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చాలండి. ఆయన ఆహ్వానిస్తున్నాడు. మరీ దగ్గరికి వచ్చాడు, సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు. అమ్మ నాకు దాహమునికి ఇమ్మని అడిగాడు. అంటే ఆమె అన్నది ఒక భలే క్వశ్చన్ వేసింది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునికి ఇమ్మని ఎలాగ అడుగుతున్నావు? హౌకం? యూదులు సమరయతో సాంగత్యం చేయరు కదా, మాట్లాడరు కదా, అన్టచబుల్స్ కదా మేము. అంటే ఆ ప్రభువారు ఒక మాట అన్నాడు, నిన్ను దాహమునికిమ్మని అడిగేవాడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆయన్ని దాహమునికిమ్మని అడుగుతావు, అప్పుడు ఆయన నీకు ఆ పానమునిస్తాడు. అవి నీలో ఊరెడి నీటి బుగ్గగా, దేని కొరకు? నిత్య జీవమునికే ఊరెడి నీటి బుగ్గగా ఉండును అన్నాడు. ఆశ. సో ఈ ఉదయకాలం నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. నూతన సంవత్సరం కొరకు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగం ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకున్నాం. 12 నుంచి 15 వరకు ఇస్సాకు గెరారు దేశంలో ఉన్నాడు. అక్కడ ఫిలిస్తీయులు, అక్కడ అబీమెలెకు ఉన్నాడు. అబీమెలెక్ అంటే పేరు కాదు, ఈజిప్షియన్స్కి ఫరో ఎలాగో ఫిలిస్తీన్స్కి అబీమెలెక్ అనేది కూడా ఒక టైటిల్. అక్కడ నివసించి అక్కడ ఆయన ఫలించాడు, 100 అంతలుగా ఫలించాడు. ఫలించిన తర్వాత 14వ వచనం చూడండి. సౌండ్ పెట్టినానా? అక్కడ సౌండ్ లేదు. చెక్. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము తినుమలలో, నా బైబిల్లో అందుచేత అని ఉంది. అఫ్కోర్స్ మీ బైబిల్, నాది కొద్దిగా ఓల్డ్ ఎడిషన్, కంకార్డెన్స్ బైబిల్ అది. అందుచేత అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పూసి పూడ్చివేసిరి. మన్ను పోసి పూడ్చివేశారు. అబ్రహాము దినాలలో అబ్రహాం దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ దీవెనకు వారసుడిగా దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. ఆశీర్వదింపబడిన తర్వాత, 100 అంతలుగా ఆశీర్వదింపబడిన తర్వాత ప్రజలకు అసూయం కలిగింది. అక్కడ ఉన్న ఫిలిస్తీయులకి. వారు చేసిన పని ఏంటంటే, తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్వించిన బావులన్నిటినీ పూడ్చివేశారు.
మన్ను పూడ్చివేశారు మొన్నేసి. వెల్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రీడిగ్గింగ్ ది వెల్స్. ఇస్సాకు తను ఏం చేశాడంటే తన జీవితంలో పూడ్చివేసిన మన్ను ఆ యొక్క బావులన్నిటినీ ఆయన తిరిగి తవ్వించాడు. మానవ జీవితానికి కోట్లు ఆస్తున్నా, వేలాది పశువులున్నా, విస్తారమైన బంగారం ఉన్నా, త్రాగడానికి గ్లాసు నీళ్ళు లేకపోతే చచ్చిపోతాడు. మానవ జీవితం ప్రారంభం నుండి మానవుడు ఒక పనిలో ఉండేవాడు, ఒకే ఒక పనిలో. అతని జీవితం స్థిరపరచబడాలంటే అతను ఒక పనిలో ఉండేవాడు. ఆ కాలంలో మనుషులను ఏమనేవారంటే నొమాడ్స్. నొమాడ్స్ అంటే తెలుసా? తెలుగులో వాళ్ళని ఏమంటారు? సంచారకులు. ఈ సంచారకుల పని ఏంటంటే వేర్ వాటర్ ఫైండ్స్, ఎక్కడ నీరు వారికి దొరుకుతుందో అక్కడ మనుషులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఆస్ట్రేలియా గురించి ఎప్పుడన్నా చూసారా? మ్యాప్ చూసారా? ఆస్ట్రేలియా మ్యాప్ ఎప్పుడన్నా చూసారా? ఆస్ట్రేలియా అనేది ఒక దీవి ఇలాగుంటుంది. ఈ మధ్యంతా ఖాళీ స్థలం. సిటీలన్నీ కూడా సముద్రపు ఒడ్లోనే ఉంటాయి. అన్ని సిటీలు కూడా కోస్ట్లోనే ఉంటాయి. మధ్యంతా కూడా అది ఖాళీ. మానవుడికి జీవాధారం వాటర్. అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో 2 ఇన్సిడెంట్లు చూస్తాం. దేవుడు ప్రామిస్ చేసిన వాగ్దత్త దేశంకి వెళ్ళిన తర్వాత వైల్ దే వర్ హ్యాపీ, ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం దగ్గరికి వస్తే ఈ యునిక్ ఎక్స్పీరియన్స్ ప్రతి క్రైస్తవ జీవితంలో ఉంటుంది. వచ్చాడు 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు. వచ్చి ఆయన హాయికిని బేతేలుకు మధ్య బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. 8వ వచనం. 9వ వచనంలో అబ్రహాం ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కు వెళ్ళాడు. 10వ వచనం చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఫెమైన్. తర్వాత 26వ అధ్యాయం మీద మనం చదివాం. ఇప్పుడు ఇస్సాకు జీవితం. ఇస్సాకు జీవితంలో ఏం జరిగిందో చూడండి. 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. ఆ మొదటి కరువు కాక మరి ఒక కరువు వచ్చింది. ఇస్సాకు దినాల్లో ఒకటి వచ్చింది. అప్పుడు అబ్రహాము దినంలో అతడు ఈజిప్ట్కి వెళ్ళాడు. కరువు రాగానే అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడంటే ఈజిప్ట్కి వెళ్ళాడు. ఈజిప్ట్ నుంచి హాగర్ని తెచ్చాడు. హాగర్ వల్ల ఇష్మాయిలీలు పుట్టారు. ఇష్మాయిలీల వల్ల ఈ రోజుకి దేవుని సంతానానికి శ్రమ ఉంది. అయితే దేవుడు అబ్రహాము కాలంలో వచ్చిన కరువులో ఆయన ఈజిప్ట్కి వెళ్ళినట్లుగా ఇస్సాకు కాలంలో వచ్చిన కరువుకి ఆయన ఈజిప్ట్కి వెళ్ళమల్లా. ఎక్కడికి వెళ్ళమన్నాడు చూడండి. అప్పుడు ఇస్సాకు గెరారులో ఫిలిస్తీన్ రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి మళ్ళా వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండు. ఈ దేశమందు పరవాసిగానే ఉంటావు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. చూడండి ఇక్కడ ఏదంటే ఇది ప్రస్తుతానికి పరవాసిగా ఉండే దేశమే కానీ అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశం అది. ఇప్పటికీ అదే ఇక్కడ ఆ గొడవ జరుగుతూ ఉంది. గాజా స్ట్రిప్ అది ఇశ్రాయేలీలదే. దాన్ని వాళ్ళు ఫిలిస్తీన్లు ఆక్యుపై చేశారు. వీళ్ళు ఏమంటారంటే ఇశ్రాయేలీలు ఆక్యుపై చేశారంట. కాలం ఏంటంటే పొసెస్ చేసినప్పుడు, ఇప్పుడు యెహోషువ కాలంలో ఆ దేశాన్ని మీరు వెళ్ళి స్వతంత్రించుకొనిడి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు పూర్తిగా స్వతంత్రించుకోలేదు. కొంతమందిని వదిలేస్తారు. ఆ వదిలిన వాళ్ళే
అన్నాడు ఆయన, మీరు కానీ ఆ దేశంలోకి వెళ్ళి వారిని బొత్తిగా నాశనం చేసి ఆ దేశమును మీరు స్వతంత్రించుకొనకపోతే వాళ్ళు మీ కళ్ళల్లో ఎలాగుంటారు? పులుసులాగా ఉంటారు. పులుసు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలీదు, కుంకుడుకాయలు వాడిన వాళ్ళకి తెలుస్తుంది. కుంకుడుకాయ స్నానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అబ్బో ఏమి ఆనందం ఆ రోజుల్లో. కుంకుడుకాయ స్నానం అంటే ఎంత సంతోషంగా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు 2 నిమిషాల్లో షాంపూలు గట్టి దిడదిడదిడ అనడం, షవర్ కింద కూర్చోవడం అయిపోయింది. బయట కూర్చోబెట్టి పీట మీద మా అమ్మగారు రుద్దుతుంటే కుంకుడు పులుసు, అది దెబ్బలు తగి పుళ్ళు వస్తే ఆ కుంకుడు పిప్పుతో మా నాన్నగారు ఆ పుళ్ళు రుద్దుతుంటే ఏం ఆనందంగా ఉండేదో. అన్నాడు, శత్రువుల్ని మీరు బొత్తిగా నాశనం చేయని ఎడల వారు మీ కళ్ళల్లో పులుసుల్లాగా ఉంటారు. వాళ్ళు వదిలేశారు. అదే కారణం, ఆ కాన్సిక్వెన్స్ ఈరోజు కూడా ఇశ్రాయేలీయులు భరిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళొద్దు, అక్కడే ఉండండి. వాగ్దత్త దేశంలో అబ్రహాము జీవించిన కాలంలో ఆ స్థలాల్లోనే ఉండండి. ఆయన ఎక్కడికి వచ్చాడో చూడండి. ఆయన 6వ వచనం వచ్చేసరికి, ఇస్సాకు గెరారులో నివసించను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఇప్పుడు గెరార్లో ఉన్నాడు. ఇప్పుడు గెరార్లో ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వదింపబడిన తర్వాత అక్కడ లోకల్ పీపుల్ ఆయన అసూయపడినప్పుడు, కొన్నిసార్లు మీకు ఒక విషయం చెప్తాను. మనం ఒక ప్లేస్లో ఎస్టాబ్లిష్ అయిపోయి ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు ఆ స్థలంలో ఉండడం దేవుని ఉద్దేశం కానప్పుడు దేవుడు మనకి శత్రువులు పెట్టి అక్కడి నుంచి తగులుతాడు. లేకపోతే మనం కదలం. గత ఇన్ని సంవత్సరాలుగా ఏ పాస్టర్ గారు నన్ను అడగండి, పాస్టర్ గారు వచ్చినప్పుడు పూలదండలు వేస్తారు, వెళ్ళిపోయినప్పుడు తన్ని తగులుతారు. నేను వాళ్ళ గురించి ఆలోచించాను. ఏ పాస్టర్ గారు అయినా అందులో ఏం పెద్ద డిఫరెన్షియేషన్ ఏం లేదు. పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏంటంటే కొత్త చీపిరి కట్ట, ఏంటిది బలమైన చీపిరి కట్ట ఊడ్చి అలా పడేస్తారు. ఇప్పుడు చీపిరి కట్ట అరిగిపోతే ఏంటి చేస్తారు మనం? అంతే. మన జీవితాలలో కొన్ని సంఘటనలు దేవుడు కల్పించడం ద్వారానే we will move one place to another place where we are comfortable. That is not our place absolutely. ఆ ప్లేస్ ఏంటిదన్నాడు దేవుడు ఇస్సాక్కి? నువ్వు ఈ దేశంలో పరవాసిగా ఉండు. ఎక్కడ? ఈ దేశంలో ఎవరు? నువ్వు పరవాసివి. నువ్వు వెళ్ళవలసిన దేశం వేరు. ఇప్పుడు ఈ ప్రజలకు అసూయ కలిగిన వెంటనే వాళ్ళు ఏం చేశారు చూడండి, 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడువు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకు, మా యొద్ద నుండి వెళ్ళిపో అన్నాడు. ఏమవుతుందో తెలుసా అండి, మనం ఎస్టాబ్లిష్ అయిపోయాక దేవుడు మనల్ని దీవించిన తర్వాత మనం ఉన్న ఫారెన్ ల్యాండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతామంటే మన పాత స్థితిని మర్చిపోతాం, మన భక్తిని విడిచిపెడతాం, మన విశ్వాసాన్ని కోల్పోతాం, మన యథార్థతను కోల్పోతాం. మనలో తెలియకుండానే సాతాను సంబంధించిన అనేకమైన విషయాలు మనలోకి వస్తాయి. మీకేం లేదు, మీరు ఆలోచించుకోండి, చూసుకోండి. కావాలంటే తలదించుకొని తిరిగిన వాళ్ళు ఈ గుళ్ళో ఎక్కువ కాలం ఉన్నారనుకోండి, వాళ్ళ తల ఎప్పటికీ దించడం, ఇలాగే నడుస్తుంటారు. వాళ్ళకి ఏదన్నా స్థానం ఇచ్చామనుకోండి, మా అంత టోళ్ళు లేరని ఎక్కిపోతారు. కంఫర్టబుల్గా ఉంటే మన జీవితంలో ఒక విషయం చెప్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాటి వచ్చిన తర్వాత వాగ్దత్త దేశాన్ని గురించి ఒక మాట చెప్పాడు ఆయన. మీరు వెళుతున్న దేశంలో శత్రువులు ఉంటారు, వారిని బొత్తిగా నాశనం చేయండి, కానీ క్రమక్రమముగా చేయండి అన్నాడు. ఎలాగా? ఒక మాట, అది మీకు అది అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ దాని గురించి ఒకసారి నేను చూపిస్తాను. నిర్గమకాండం
23వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అందరూ మీరు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇది మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితంలో మీరు ఇది అర్థం చేసుకోవాలి అని నేను ఆశపడుతున్నాను. 22 నుంచి చదువుదాం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కననీయులు, హివ్వీయులు, యెబూసీయులకు వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించదు. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. కడుపు దిగబడు నదియు గొడ్డుదినియు నీ దేశములో ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసి నేను కొద్ది స్పీడ్ చదువుతాను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడబడినట్లు చేసేదను. నువ్వు పో స్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను ఎదుటి నువ్వు పారిపోయినట్టు చేస్తాను. మరియు జాతవనడి మాట పెద్ద కందిరీగలు నీకు ముందుగా పంపించదను. అవి నీ ఎదుటి నుండి ఇవ్వేలను కనాలని నిత్యులను వెలగొట్టను. దేశం పాడే అడవి మృగములు నీకు విరోధముగా విస్తరించున్నట్లు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ యొద్ద నుండి వెళ్ళగొట్టను. ఓవర్ నైట్ ఎవడు పరిశుద్ధుడు అవడు. బాప్తీసం తీసుకొని తెల్లబట్టలు వేసుకోగానే ఎవడవడు. డే బై డే డే బై డే డే బై డే డే బై డే. ఎందుకు అన్నాడు తెలుసా? ఒకవేళ అలాగ వెళ్ళగొట్టబడితే నీవు అభివృద్ధి పొంది ఆ దేశం స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమముగా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. క్రమక్రమముగా వారిని వెళ్ళగొట్టేదను. లేకపోతే మీకు ద్వితీయోపదేశకాండంలో ఇదే భాగాన్ని మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? లేకపోతే అడవి మృగములు వచ్చి మిమ్మును సంహరించును అన్నాడు. ఈ అడవి మృగాలు ఏటివో తెలుసండి? ఈరోజు ఆత్మీయ జీవితంలో మన జీవితంలో ఒకటి పోయింది అని కానీ మనకు వచ్చిందనుకోండి, నేను రక్షణ పొందాను, అబ్బో నేను దేవుడి సేవ చేసేస్తున్నాను, నా అంత గ్రేట్ లేడు అనగానే మనలో వచ్చే ఒక భయంకరమైన అడవి మృగం ఏంటిదో తెలుసండి? గర్వం, అహం, తగ్గింపు లేని తనం. నేనే చేయగలను, నాకే అన్నీ తెలుసు, నేనే పెర్ఫెక్ట్గా చేయగలను, నాలాగా ఎవడూ చేయలేడు, నా ముందు లేడు, నా వెనకలేడు అంటాడు. ఇక్కడే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, డివిజన్స్ అన్నీ వచ్చేది ఇక్కడే. క్రమక్రమముగా ఆయన వెళ్ళగొడతానన్నాడు మన జీవితాల్లో. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు ఇస్సాకు ఈ ప్రాంతంలోంచి తొలివేయబడ్డాడు. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళా తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావుల ఏరియాలకి పరుగులెత్తాడు. ఇప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నాడు? అబ్రహాము తవ్వించిన బావులు పూడ్చివేయబడితే ఇప్పుడు అక్కడికి మళ్ళా బ్యాక్ ప్రయాణం చేశాడు. ఇప్పుడు చూడండి 18వ వచనం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అండర్లైన్ చేయండి ఆ మాట. ఏడుదో తెలుసండి? అబ్రహాము తవ్వించిన బావుల్ని ఫిలిష్తీయులు పూడ్చివేశారు. అంటే ఏంటి తెలుసండి? మనం నివసిస్తున్న స్థలంలో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, ద పీపుల్ విత్ హూమ్ వి మూవ్. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. పెళ్ళిళ్ళలో మనం అందరం చాలా భక్తిగలవాళ్ళం. మనం ముహూర్తాలు, డేట్లు ఏమి చూడం, ఓ డేట్ పెట్టేస్తాం. మన ఇంటి పక్క మన బలమైన స్నేహితుడు, క్రైస్తవులు కాదు మనకి స్నేహితులు చాలామందికి, మంచి హిందూ స్నేహితులు ఉంటారు, ప్రాణం పెట్టేవాళ్ళు వాళ్ళే. ఇక్కడ గుళ్ళో ఉన్న వాళ్ళు అందరూ మనకి శత్రువులే, అందరూ శత్రువులే. మనల్ని చూసి వారు లేకపోతుంటారు ఈ క్రైస్తవులు అందరూ. బయటని కొంతమంది ఉంటారు మనల్ని అతిగా ప్రేమించిన వాళ్ళు వచ్చి మనకి ఇస్తారు మంచి సలహా. ఏంటండి పెళ్లి చేస్తూ మంచి రోజు చూడకుండా పెళ్లి చేస్తున్నారు, అచ్చే ఇల్లు బోడిగా ఉందండి. మనం ఎవరి మాట వింటామో తెలుసా? వాళ్ళ మాట వింటాం. మనం ఎవరి కొరకు ఆ పనులన్నీ చేస్తాం తెలుసా? వాళ్ళ కొరకే చేస్తాం. పాస్టర్ గారు ఈజ్ లీస్ట్ బాదర్డ్.
పాస్ట్ ఉంటే పోనే ఇంకో పాస్ట్ని తెచ్చుకుంటాం అన్నారు. తెచ్చుకుంటున్నారు ఇంకో పాస్టర్ని. నువ్వు చేయవా? గెట్ అవుట్. వీ హ్యావ్ మెనీ పాస్టర్స్. నువ్వు మా గుడుల్లో మా పెళ్ళిళ్ళకి వచ్చి ఇలా మాట్లాడొద్దు, మా పెళ్ళిళ్ళ గురించి ఇలా చెప్పొద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మన గుళ్ళోనే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. నాయకులని పిలువబడుతున్నారు. మళ్ళా చర్చిని నడిపించే నాయకత్వం. ఫిలిస్తీన్లు మూసేశారు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు ప్రభువుని నమ్ముకున్న రోజుల్లో వారికి ఉన్న విశ్వాసంలో 1% మీ దగ్గర ఉందా? ఎవరి దగ్గరైనా? మన దగ్గర. వారికి ఉన్న భక్తి ఉందా? వారికి ఉన్న భయం ఉందా? మన జీవితాల్లో ఉందా ఎక్కడైనా? ఫిలిస్తీన్లు పూర్తి చేశారండి. మన బ్రతుకులో మనకు ఉద్యోగాలు వచ్చి, మనకు వివాహాలు అయ్యి, మనకు ఉన్నతమైన పదవులు వచ్చి, దేవుడు ఆశీర్వదించి బిల్డింగ్లు ఇచ్చి కార్లు ఇచ్చేసరికి దేవుడితో మనకు పనిపోయింది. కంఫర్టబుల్గా సెటిల్ అయిపోతున్నాం. ఇసాకు తోలు వేయబడితే తండ్రి తవ్వించిన బావులు పూడ్చి వేస్తే ఇప్పుడు తవ్వుతూ ఉన్నాడు. ఎంతమంది ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది? మీ డైలీ డివోషన్ పాస్టర్ గారు ఇలాగా దేవునికి స్తోత్రం. ఎంతమంది కుటుంబాల్లో మార్నింగ్ ప్రేయర్ అవుతుంది? నేను 2024 సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నైట్ టైం పడుకోక ముందు వరకే, నేను బెడ్ ఎక్కిన తర్వాత సెల్ ఫోన్ అనేది ఆగిపోద్ది. నేను మార్నింగ్ మళ్ళా నా బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాతే నా సెల్ ఫోను నెట్ ఆన్ చేస్తానని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందండి? 5 రోజులు అయింది. 4 రోజులు చేశాను. సంవత్సరం అంతం వరకు చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇంట్లో ప్రార్థనా ధూపం, ప్రార్థనా వేదిక. నా పిల్లోడు పడుకునే ముందు అడుగుతున్నాడు, మా మనవడు, తాత పాట పెట్టు, వాళ్ళమ్మ అది పెట్టి ఇది పెట్టని. ఆడేమో అలా ఏది ఆడేవాడు స్పైడర్ మ్యాన్ ఆడు ఎగురుతున్నాడు. ఉండి మంచం మీద చట్నీ చెట్టు కాలు చేయి ఇరిగిపోయేదాకా అలాగ ఎగురుతాడు. నేను అనుకున్నాను నేనే పాడు చేస్తున్నానేమో ఈ వ్యక్తిని అని ఆపేసి సెల్ ఆపేసి నా పక్కలో పడుకున్నవాడికి స్టోరీలు చెప్తా ఉన్నాను. మా అమ్మగారు పాడిన పాట నాకు జ్ఞాపకం వచ్చింది. దేవకావవే రాత్రి మమ్ములను, చిన్ని చిన్ని పక్షులు, చిన్ని 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 పిల్లలు, చిన్ని చిన్ని పడకలలో, చిన్ని కన్నులు మూయంగా, చిన్నుగా యేసు కావుమయా. ఏదో పాట ఇది. మన పిల్లలకి ఎంతమందికి వచ్చు? అదేం పాట అండి? జీవబండి చేయలేని జీవబండి, మోక్షం నరకం అనునావి. అసలు ఈరోజు ఎక్కడైనా హెల్లన్ గురించి ఎవరన్నా ప్రకటిస్తున్నారా? నరకాన్ని గురించిన బోధ ఎక్కడన్నా ఉందా? నరకం ఏళ్ళ భయం ఎవరికన్నా ఉందా? దేవుడు శిక్షిస్తాడు, నిత్య నరకానికి పోతాం, అగ్ని ఆరదు, పురుగు చావదని భయం ఉందా ఎక్కడన్నా? బేసిక్స్ పోయాయి. బేసిక్స్కి మళ్ళీ రావాలి. నూతన సంవత్సరం 2024 అట్లీస్ట్ వీ విల్ మేక్ ఎ కమిట్మెంట్. మా తండ్రి త్రవ్విన బావులు పూర్తి చేశారు, ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. నాకున్న ఉద్యోగం పూర్తి చేసింది, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ పూర్తి చేసింది, నాకున్న ఇప్పుడు సొసైటీ పూర్తి చేసింది, నాకున్న ఎన్విరాన్మెంట్ ఆ బావులన్నింటినీ పూర్తి చేసింది. డబ్బులు ఎక్కువైపోయి రాత్రులేమో భోజనం చేసి బిర్యానీ తిని తెల్లవారు తెలివి రాక, ఒకప్పుడు రాత్రి 6 గంటలకు ఏదో గెంజేదో తాగేసి పడుకునే రోజులు, తెల్లవారు 4కు తెలివి వచ్చేది. అక్కడ ఏం చేయాలో తెలియక ప్రార్థన చేసేవారు. ఇప్పుడు లెగడమే డ్యూటీకి పారిపోవడం, బ్రష్ మాత్రమే చేస్తారు. ఆఫీసులకు వెళ్ళి స్నానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఆలోచించండి.
ఏడి నీ దేవుడు? నిన్ను ఎంతగా హెచ్చించిన నీ దేవుడు ఇంట్లో ఉన్నాడా? నీ ఇంట్లో ఈరోజు ఉదయ సాయంకాలం దేవుని సన్నిధిలో గడిపే అనుభవం ఉందా? బలిపీఠాలు ఉన్నాయా? ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తెలుసండి? ఈయన ఇస్సాకు చేసిన పని ఏంటంటే, అబ్రహాం ఏం చేశాడో, ఎక్కడికి వెళ్ళాడో ఒకసారి చూపిస్తాను రండి. ఇరవై 24వ వచనం చదవండి. ఆ రాత్రియే యెహోవా తనకి ప్రత్యక్షమై, ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో తెలుసండి? 23వ వచనం చదవండి. అక్కడి నుండి అతడు బయలుదేరి బెయేర్షెబా, ఎక్కడ అబ్రహాము కాపురం చేశాడో బెయేర్షెబాలో. బెయేర్షెబా అంటే వెల్ ఆఫ్ 7, ఆ 7వ బావి. అక్కడికి వచ్చి ఆయన కాపురం చేశాడు. ఎవరు? అబ్రహాము. అక్కడ మరలా ఇస్సాకు అక్కడికి వచ్చి వెంటనే ఆయన ఏం చేశాడో చూడండి. అప్పుడు రాత్రి ఆయన దేవుడు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాను. 12వ అధ్యాయం ఇస్సాకు ఆ దేశమందున్న వాడై 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటున్న బేతేలు తూర్పున హాయికిన మధ్యన గుడారు వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఎక్కడ ఎండ్ అయ్యారంటే, ఎక్కడైతే అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాడు, ఇస్సాకు కూడా అక్కడ ప్రార్థన చేశాడు. అది అతని డెస్టినీ. అది బావులన్నిటినీ ఆయన పూడ్చిన బావులన్నింటినీ ఆయన త్రవ్వాడు. చూడండి, మొట్టమొదటి బావి 18వ వచనం. అప్పుడు తండ్రి అయిన అబ్రహాము తిరుమలలో ఉండండి, పూడ్చి వేసిరి 18వ వచనం కింద. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. అబ్రహాము ఏ పేర్లైతే వాటికి పెట్టాడో అదే పేర్లు ఇస్సాకు కూడా వాటికి పెట్టాడు. ఏంటి ఆ పేర్లు? మొదటిదేటమ్మా, మరియు ఇస్సాకు దాసులలో త్రవ్వగా జలగల్ల నీళ్ల బావి దొరికను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపులకు జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు కనుక వారితో కలహించినందున అతడు ఆ బావికి ఎషెకు అని పేరు పెట్టాను. ఎషెక్ అంటే కలహం. ఎషెక్ అంటే కలహం. నీ ఆత్మీయ జీవితంలో ఇప్పుడు నువ్వు ప్రయాణం చేసిన ఒక ప్రయాణంలో సడన్గా ఆగి నువ్వు వెనక్కి వస్తే చాలా పెద్ద సమస్య. నీ స్నేహితులతో నువ్వు సడన్గా నేను రేపటి నుంచి నేను నీతో కలను అని చెప్పండి, నేను నీతో మాట్లాడనని చెప్పండి, ఇగో నేను ఇది మానేస్తున్నానని చెప్పండి, నేను ఇక్కడికి రానని చెప్పండి. ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని కలహాలు వస్తాయో. అంతవరకు నిన్ను ప్రేమించిన వాళ్ళు నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు. అంతవరకు నీ గురించి మంచి చెప్పిన వాళ్ళు నీ గురించి చెడ్డ చెప్పడం మొదలు పెడతారు. నేను రక్షణ పొందక ముందు ఎవరు నా గురించి ఏం చెప్పేవారు కాదు, ఎందుకంటే చెప్తే తొంతనేమని భయం. ఇప్పుడు అందరూ అన్ని గురించి చెప్తారు నా గురించి. ఎవడికి తోస్తాడు చెప్పడమే, ఏదన్నా చెప్తున్నారు. ప్రతిరోజు నాకు సమస్యే, ప్రతి ఒక్కరితో సమస్యే, రోజు కలహాలే, రోజు బాధ వేదన. వై లార్డ్? దెర్ ఆర్ పీపుల్ చర్చిలో కొంతమంది ఇన్ని ఎప్పుడు తీసేస్తారు, కొత్తోడు వస్తే మంచి పెళ్ళిళ్ళు జరుగుతాయి మాకు అని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ పాస్టర్ గారు వద్దు, వేరే పాస్టర్ గారిని తెచ్చి పెళ్లి చేయించుకుంటాం అన్నోళ్ళు ఉన్నారు. ఈయన వెళ్ళిపోతే మేము మా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బావులు తవ్వితే వచ్చే ప్రాబ్లం కలహంతో. ఆ ఆత్మీయ జీవితంలోకి వెళ్ళడం అనేది ఏమి అంత ఈజీ కాదండి. బావి తవ్వడం అంటే ఓ మాట చెప్తాను, డిగ్గింగ్ వన్ ఈజ్ ఏ కాస్ట్లీ. బావి తవ్వడానికి విలువ చెల్లించాలి.
తెలుసా మీకు ఆ సంగతి? ఇక్కడ బావి తవ్వించారు. ఎంత అయిందండి పాస్టర్ గారు? చాలా మన గుడి ముందు తవ్వించారు. ఒక బోర్ వేయడానికి ఎన్ని లక్షలు అయిందో. ఇట్స్ కాస్ట్లీ. జీవితంలో నువ్వు ఎదగాలి అంటే యూ హ్యావ్ టు పే ద కాస్ట్. బావులు తవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు పే ద ప్రైస్. నువ్వు చాలా వాటిని పోగొట్టుకోవాలి, చాలా విలువ చెల్లించాలి. యేసుప్రభు వారు మనం రక్షించడం కొరకు విలువ చెల్లించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తబొట్టు ఆఖరి వరకు కార్చాడు ఆయన. దిగింగ్ ఈజ్ నాట్ ఈజీ, యూ హ్యావ్ టు పే ద ప్రైస్. రెండోది ఎమోషనల్. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ తల్లిని, నీ తండ్రిని, నీ స్నేహితులను, నీ బంధువులను విడిచి నువ్వు రావాలి. నీ పాత అలవాట్లు విడిచి రావాలి, పాత స్నేహాలు విడిచి రావాలి, పాత మాటలు విడిచి రావాలి, పాత తలంపులు విడిచి రావాలి, పాత గోల్స్ విడిచి రావాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఎమోషనల్ అది. చాలా బంధాలు తెగిపోతాయి, చాలా స్నేహాలు తెగిపోతాయి. మనల్ని ప్రేమించిన వాళ్ళు మనకు శత్రువులు అయిపోతారు. డిగ్గింగ్ ఈజ్ నాట్ ఈజీ, ఇట్స్ అన్ ఎమోషనల్. మూడోది ఏంటంటే యూ డోంట్ నో. తవ్వితే నీళ్ళు వస్తాయో రాదో తెలీదు. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. ఇంతమందిని పోగొట్టుకున్నాక నువ్వు పరలోకానికి వెళ్తావో లేదో తెలీదు. ఇన్ని సాక్రిఫైస్ చేశాక నీ జీవితంలో క్షేమం వస్తుందో లేదో నీకు తెలీదు. రోజు రోజుకి క్షేమం రాదు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మా నాన్నగారు మధ్యాహ్నం ఆయన కాలు మీద కాలు వేసుకొని భోంచేసిన తర్వాత ఆయన పాట పాడుతూ ఉండేవారు. రెగ్యులర్గా నేను వింటూ భాగ్యభోగ నిధులు లేని బరబరిత సేవ, బాధలన్ భరించు సేవ. మధుర 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 సేవ, మాశ్రమణ్ గారు రాసిన పాట. బాధలను భరించే సేవ ఇది. భాగ్యభోగ నిధులు లేని సేవ. అదొక విశ్వాస యాత్ర. అది తవ్విన తర్వాత నీళ్ళు వస్తాయో లేదో తెలియదు, బట్ దే పుట్ దేర్ ఎఫర్ట్స్, దేర్ మనీ, దేర్ లేబర్, ఇమోషన్స్ ఉంటాయి. అవన్నీ పెట్టి ఇట్స్ హార్డ్ లేబర్ ప్రొపల్డ్ బై ద బిలీఫ్ దట్ డౌన్ ఇన్ ద హోల్ ద వాటర్ టేబుల్ వెయిట్స్. ఆ భాగం, ఆ ప్లేట్ ఉంటుందో లేదో తెలీదు. అది కన్నం పడితే కానీ నీరు రాదు, ఊట రాదు, కానీ కష్టపడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక ఉపమానం ఇచ్చాడు. వ్యవసాయకుడు భూమిని దువ్వుతాడు, రాళ్ళు ఏరుతాడు, విత్తనం విత్తాడు. అంతవరకు అతని పని. వర్షం ఎప్పుడు వస్తుందో తెలీదు, చెట్టు ఎప్పుడు మొలుస్తుందో తెలీదు, మొలిచిన తర్వాత పంట ఇస్తుందో లేదో తెలీదు. బట్ ఈ వెయిట్స్ విశ్వాసంతో దాని గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. డిగ్గింగ్ వెల్స్ అదొక విశ్వాస యాత్ర. అక్కడ దుంటుందో లేదో తెలీదు. ఒకవేళ తవ్విన తర్వాత నీరు వస్తే అదొక అద్భుతమైన ఆశీర్వాదం. వీళ్ళు పూడ్చేశారు అవన్నీ కూడా. ఇప్పుడు అబ్రాహాము వాటన్నిటినీ, ఇస్సాకు వాటిని తవ్వు తీస్తున్నాడు. రెండో దాని పేరు చూద్దాం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగనమాడిరు కనుక దానికి శిత్నా అని పేరు పెట్టింది. అంటే శిత్నా అంటే మొదట కలహం. ఇప్పుడు తర్వాత ఏదో తెసండి, హేట్రేడ్. గొడవ పడతారు, కొద్ది రోజులు పోయి అసహించడం మొదలు పెడతారు, ద్వేషించడం మొదలు పెడతారు, మన మరణాన్ని కోరుకుంటారు. కొంతమంది హేట్రేడ్కి వెళ్ళిపోతారు. యేసుప్రభు వారి శిష్యులు హతసాక్షులు అయ్యారు. సౌలు స్టెఫన్ నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళు పళ్ళు కొరికి రాడుతో కొట్టి చంపేశారు. హేట్రేడ్కి వెళ్ళిపోయింది. క్రిందకి వద్దాం. అప్పుడు 22వ వచనం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టాను. దానికి రహబోతు అని పేరు పెట్టాను. అంటే ద లార్డ్ హస్ గివెన్ us రూమ్
అండ్ వీ విల్ ఫ్లరిష్ ఇన్ దిట్. అక్కడ ఈ శ్రమల వెనకాతల, ఈ కష్టాల వెనకాతల, ఈ నష్టాల వెనకాతల, ఈ ఒంటరితనములో నువ్వు పర్స్యూ అయితే, నీ అడ్వెంచర్ని ముందుకు తీసుకువెళితే, యూ విల్ ఫైండ్ ఎ రూమ్ వేర్ యూ విల్ ఫ్లరిష్. కానీ చాలామంది ఈ మొట్టమొదట్లోనే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు రాగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న చిన్న కలహాలు, అమ్మో బంధాలు ఎంత గట్టివంటే, అమ్మో నా స్నేహితుడు నేను వదులుకోలేను, నా బంధువులు నేను వదులుకోలేను, తెలుసు ఆ బంధువు నిన్ను నాశనానికి తీసుకెళ్తున్నాడని, ఆ స్నేహాలు నిన్ను నాశనానికి తీసుకెళ్తున్నాయని తెలుసు, నిత్య నరకానికి తీసుకెళ్తున్నాయని తెలుసు. బట్ యు ఎంజాయ్ దట్ ఫెలోషిప్, దట్ ఫ్రెండ్షిప్. దేవునికి దూరం అవడం పెద్ద నీకు నష్టం ఉండదు. విశ్వాసాల గుంపులో నుండి పారిపోతావు. బయట అంటే వాళ్ళు ఏమంటారు, మోకర్స్, అపహాసకులు, ఎప్పుడు చెడ్డ మాట్లాడేవాళ్ళు, ఎక్కడ చెడ్డ ఉందని వెతికే వాళ్ళతో కలిసి గంటలు మాట్లాడడం మొదలు పెడతారు. మంచివాళ్ళని నాశనం చేయడానికి ప్లాట్లు వేస్తారు. యూదా ఇస్కరియోతు పక్కకి వెళ్ళాడు, ప్రధాన యాజకులతోనూ అధికారులతో కూర్చొని ఆలోచించాడంట, యేసుని ఎలాగా సమరించాలా అన్నదానికి నా పాత్ర ఏంటి అని యేసుని 30 వెండి నాణేలకు అమ్మేశాడు. అలాగ అమ్మేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది అయిపోయారు. పోడ్చబడిపోయిన జీవితాలు, పోడ్చబడిపోయిన భక్తి, పోడ్చబడిపోయిన విశ్వాసం, పోడ్చబడిపోయిన సేవ భారం. ప్రార్థన చేసినప్పుడు మాత్రం చక్కగా ప్రార్థన చేస్తారు, ప్రభువా మా సంఘం సువార్త సేవా సంఘం, సువార్తకి వెళ్ళాలి. సువార్తకి ఎక్కడికి వెళ్ళాలి? అరకు వెళ్ళాలి, పాడేరు వెళ్ళాలి. ఎవడో ఎక్కని కొండలు ఎక్కి అక్కడికేమో బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్ళి తినేసి ఆ పొట్లాలు అక్కడ వదిలేసి రావాలి. నీ ఇంటి పక్కన ఎవరు లేరా రక్షణ లేకుండా? మొన్నే ఒక దైవజనుడి గురించి చదివాను నేను. యవనస్తుడు, 19 year old. ప్రజలు ఇలా గుంపు కూర్చుంటే అక్కడికి వెళ్ళి భయంకరంగా ఏడ్చేవాడంట. ప్రభా ఎంతమంది నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభా అని. నేను దాని గురించి చాలాసేపు ఆలోచించి, ప్రభా నాకెందుకు అలాంటి దుఃఖం రావట్లేదు, నాకెందుకు నైనా అలాగ దుఃఖం రావట్లేదు. అతని గురించి చదివి చాలాసేపు ఆలోచించాను, ప్రభా నాకు అలాంటి హృదయం ఇవ్వా. నశించిపోతున్న వాళ్ళని చూసినప్పుడు ఆ భారం నాకు పుట్టించవా, ఆ దుఃఖం నాకు రానివ్వా. ఏడ్చేవాడంటండి, భయంకరంగా ఏడుస్తుంటే వాళ్ళు అడిగేవారంట, ఎందుకు అలాగే ఏడుస్తున్నావు? ఎంతోమంది ఆ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ తిట్టేవారంట, ఎందుకురా అలాగే ఏడుస్తున్నావు అంటే, ఆ వ్యక్తి ఏడు పెట్టంటే వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతున్నారు. జాన్ నాక్స్ అనే దైవజనుడు, ఆయన లార్డ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ టేక్ మీ, నాకు స్కాట్లాండ్ దేశాన్ని ఇయ్యు లేకపోతే నన్ను తీసుకో. ఇలా పాటలాడుతూనే ఆ పుల్పిట్ మీద కింద పడి చనిపోయాడు ఆయన. దేవా నా దేశాన్ని నాకు ఇవ్వు, పూడ్చివేయబడిన ఆ యొక్క బావులు త్రవ్వుకొని కృపనివ్వు. మా ప్రేయర్ పార్ట్నర్స్ అప్పుడప్పుడు కలిసి కొద్ది రోజులు పోయిన తర్వాత, అంటే తర్వాత కలిసినాక కొద్ది రోజులు చల్లబడిన తర్వాత మేమందరం కలిసి ఒక పాట పాడతాం. కుమార్ ప్రకాష్, నేను, పెద్ద ప్రియా అంతా కూడా మేము రెగ్యులర్గా పాడే పాటల్లో అదొక పాట. నీ నీతిలో నిలవాలని పాడతాం, కానీ ఈ పాట పాడతాం, ప్రభువా పంపము, ప్రభువా నింపము. ఈ పాటలో ఒక వచనం ఉంది, అదేంటో తెలుసండి, చల్లారిపోయే తొలినాటి ప్రేమ నులువెచ్చనాయే అలనాటి సేవ, చల్లారిపోయే తొలినాటి ప్రేమ నులువెచ్చనాయే అలనాటి సేవ, కన్నులెత్తి చూడు కన్నీళ్లతో విత్తు కలసి కోసెదము, కలసి పాడేదము, ప్రభువా పంపుము,
ప్రభువా నింపుము. మారిపోయే లోకంలో మారిపోని నీ ప్రేమను కలసి చాటెదన్. నా దేవా కలసి వెళ్ళెదన్. మారిపోని నీ ప్రేమను మహిళ చాటెదన్. పాడినప్పుడల్లా ఏడుస్తామండి. ఆ రోజుల్లో ఉండే ఆ ప్రేమ చల్లారిపోయింది, నులివెచ్చలా అయిపోయింది, ఆ ప్యాషన్ తగ్గిపోయింది. ప్రభా పంపు నాయన, మరలా మమ్మను లేవనెత్తి నాయన. బావులు మూయబడుతున్నాయి, మనకి తెలియకుండానే సాతానుడు వచ్చి ఆ బావులను మూసేస్తున్నాడు. అబ్రహాము తవ్వించిన బావుల్ని ఫిలిస్తీన్లు పూర్తి చేశారు. నూతన సంవత్సరంలో ఇస్సాకు చేసిన పని ఏంటంటే ఆ బావుల్ని తిరిగి త్రవ్వించాడు. ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, జస్ట్ 5 పాయింట్లు. వాట్ ఆర్ ద వెల్స్? ఇంతకీ ఆ బావులు ఏంటి? వెల్ రిప్రజెంట్స్ ద సప్లై ఆఫ్ ప్రొవిజన్. దేవుడు ఆ వెల్ ఏంటంటే మన ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా దయచేయడం. పూడ్చివేయబడిన బావును తవ్వాలి అని నీకు ఆశ ఉంటే దేవుడిచ్చే ఈ జీవాహారాన్ని భుజించాలి. సంఖ్యాకాండం 21 నంబర్స్ 21, 16, 17లో వాళ్ళకు పాట పాడారు. సంఖ్యాకాండం 21, 16, 17. అక్కడి నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్లను ఇచ్చదను. ఎవరిస్తానంటున్నారు? నీళ్ళు ఎవరిస్తారండి? దేవుడు ఇస్తానంటున్నాడు. నేను వారికి నీళ్ళు ఇచ్చేదను. ఎందుకు అన్నాడో తెలుసా అండి? కొండలు లోయలు గల దేశం అది. కొండలు, అందులో నీళ్లు లేవు. ఆ ప్రాంతంలో వాళ్ళు తిరిగి 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 వేసారిపోయారు. సణిగి దేవుని చేత శపించబడ్డారు. అలాంటి స్థలంలో వారిని పెట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఈ స్థలంలో ఉండండి, ఐ విల్ ప్రొవైడ్. నీకు ఒక విషయం చెప్తున్నాను, నీ నా బ్రతుకులో మనకి ఏదైనా సరే దేవుడిస్తేనే మనం పొందుకోగలుగుతాం. శ్రేష్టమైన ప్రతివి జ్యోతిర్మయుడుగా ఆయన యొద్ద నుండే వస్తుంది. నీ ఆరోగ్యం, నీ ఆయుష్, నీ ఉద్యోగం, నీ వివాహం, నీ బిడ్డలు, వారి భవిష్యత్తు దేవుడు ఇవ్వకుండా లేదండి. నీ సొంత ప్రయత్నాలు, నా సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ అది సాధ్యం కాదు. 20వ అధ్యాయం 8వ వచనం ఇదే. 28 చూడండి. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము. అది నీళ్ళు ఇచ్చును. హౌ కమ్? ఎక్కడ సాధ్యం అది? బండతో మాట్లాడితే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? దేవుడు అంటున్నాడు, నేను ఇస్తాను. నీ బ్రతుకులో నీకు ఎదురుగా బండలే ఉన్నాయి, చీకటి ఉంది, నీకు గమ్యం అంటూ ఏం లేదు, నీకు హోప్ అనేది లేదు. సాధ్యం కాదు అది, మానవుల వల్ల సాధ్యం కాదు. బట్ గాడ్ సేస్ ఐ విల్ ప్రొవైడ్. వెల్స్ ఆఫ్ ప్రొవిడెన్స్. నువ్వెవరి మీద ఆధారపడిన అవసరం లేదు, ఎవరికి చేయి చాపన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు. అందుకే మత్తయి సువార్తలు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి, మీరు తల అంటుకొని మీ గదిలోకి వెళ్ళి రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. కొంతమంది ప్రార్థన చేస్తారంట, ఆయనే చెప్పాడు, సంత వీధుల్లోనూ వీధి మూలల్లోనూ నిలువుటంగీలు ధరించి వారు దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. దేవుడు అన్నాడు, దే రిసీవ్డ్ దేర్ రివార్డ్ అన్నాడు. దే రిసీవ్డ్ దేర్ రివార్డ్. ఇమ్మీడియట్గా, ఇన్స్టెంట్గా దే రిసీవ్డ్ దేర్ రివార్డ్. ఏంటిది? ఏం రివార్డు పొందుకున్నారంటే వాట్ దే ఎక్స్పెక్టెడ్. అబ్బా ఏం ప్రార్థన చేశారండి ఈరోజు అంటే చాలు, వాళ్ళకి అదే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నువ్వు నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తే నీ గదిలోకి వెళ్ళి నీ తల అంటుకొని ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు. ఆయన అన్నాడు, వారికి నేను నీళ్ళు ఇచ్చేదను. వెంటనే
బావి ఉబుకుము దాన్ని కీర్తించుడి, బావి ఏలికలు దాన్ని త్రవ్విరి, తమ అధికార దండబలం చేత కర్రల చేతను జనుల అధికారులు దాన్ని తవ్విరి అంటాడు. ఎక్సడస్ 17:6 చూడండి, నిర్గమకాండం 17:6. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద, ఆ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను, వారికి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు 21వ అధ్యాయం ఆదికాండం చూద్దాం. 37 వచ్చిన చదవండి. 31 వచ్చిన. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకున్నందున ఆ చోటు బెయేర్షెబా. మరలా అక్కడికే వచ్చారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అక్కడికే వెళ్ళారు. దేవుడు వారిని ఎక్కడికి నడిపిస్తున్నాడు? అక్కడికే నడిపిస్తున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు? బెయేర్షెబాకే నడిపిస్తున్నాడు. పూడ్చివేయబడిన అబావుల దగ్గరికే పంపిస్తున్నాడు వారిని. నీ సేఫ్టీ, నీ బ్రతుకుకు ఆశీర్వాదం, నీ బ్రతుకుకు జీవనాధారం బెయేర్షెబాయే. దేవుడిచ్చిన నీళ్ళే, దేవుడిచ్చిన సమృద్ధే. ఆయన ఇవ్వకుండా నీ జీవితంలో, నా జీవితంలో ఏమీ ఉండదు. దేవుడిచ్చే అవకాశాలు, దేవుడిచ్చే ప్రతి అవకాశం ఈ సంవత్సరంలో ఇంకా సజీవుడిగా ఉంచి, ఆరోగ్యం ఇచ్చి, ఇంటి నిండా బైబిళ్ళు ఇచ్చి, ప్రత్యేక రూములు ఇచ్చి, నీకు గదులు ఉన్నాయి. ఒక గదిలో నువ్వు కూర్చొని దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే వెల్ ఆఫ్ ఎన్కౌంటర్, దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడే అనుభవం, దేవుని కలుసుకునే స్థలం. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 13-14 వచనంలో నేను చదివేస్తాను. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పేరు పెట్టిన ఎలా అనగా, నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అనుకొను. అందుచేత ఆ నీటి బొగ్గకు బెహర్ లహాయ్ ఈ రోహి అని పేరు పెట్టండి. ఎవరది? హగరు. హగరు ఇంట్లో నుంచి వెళ్ళగట్టి వెళ్ళిపోతుంది, తోలివేయబడ్డది, ఒంటరిగా ఉంది. బట్ గాడ్ ఎన్కౌంటర్డ్ హర్. దేవుడు ఆమెను దర్శించాడు బెయేర్షెబా దగ్గర. బెహర్ లహాయి రోయి అనే స్థలంలో ఆయన బెహర్ లహాయి రోయి అంటే ద వెల్ ఆఫ్ ద లివింగ్ వన్. జీవించుచున్న వాని బావేది. నీ దేవుడు జీవించుచున్న దేవుడు, సజీవుడు, నీకు సమస్తాన్ని ఇవ్వగల దేవుడు. 17వ అధ్యాయం ఇది అయిపోయిన వెంటనే 17వ అధ్యాయం మొదటి వచనం ఏంటో తెలుసండి, చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి ఎల్ షడాయ్ అన్నాడు అక్కడ. ఐ యామ్ ఎల్ షడాయ్, సర్వ సమృద్ధి గల దేవుడను, సర్వ సమృద్ధి గల దేవుడను. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, అది ఫుల్ బ్రెస్టెడ్ మదర్ అని ఉంటుంది. ఫుల్ బ్రెస్టెడ్ మదర్, పాలిచ్చి నీకు ఆహారాన్ని ఇచ్చి పెంచగలిగిన తల్లి లాంటి దేవుడు ఆయన. యు ల్యాక్ నథింగ్ దేర్. నీకు దర్శనమిచ్చే వెళ్ళది, నిన్ను ఆదుకొనే వెళ్ళది, నిన్ను ఆశీర్వదించే వెళ్ళది. రెండో చూద్దాం, 26వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు మనం ఇక్కడ చదివిందే 26, 25. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి, అక్కడ చూడండి 24వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాక్కి ప్రత్యక్షమైన ప్లేసు, మాట్లాడిన ప్లేసు, ఆశీర్వదించిన ప్లేసు. వెల్ ఆఫ్ ఎన్ ఎన్కౌంటర్. దేవుడు మనల్ని దర్శించిన రోజులు, దేవుడు మనల్ని ఆదరించిన స్థలం, దేవుడు మనల్ని ఆశీర్వదించిన స్థలం. ఆదికాండం 46వ అధ్యాయం 1-4 చూద్దాం. ఆదికాండం 46 చూడండి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని, ఇశ్రాయేలు అంతా కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చాడు. మళ్ళా ఇశ్రాయేలు అనగా యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ తోలివేయబడ్డ స్థలం నుంచి వచ్చేసి ఎక్కడికి వచ్చాడండి?
వచ్చి బెర్షెబాకు వచ్చి అక్కడ ఒక మాట రాయబడింది, తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించాను. బేసిక్స్ దగ్గరికి వచ్చాడు మళ్ళా ఇశ్రాయేల్ యాకోబు. దేవుడు అతన్ని అక్కడ దర్శించాడు. చూడండి, అప్పుడు ఆ రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేల్ పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అను, ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. ఐగుప్తుకు వెళ్ళటకు భయపడు, అక్కడ నిన్ను గొప్ప చేసేదను, గొప్ప జనంగా చేసేదను, ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను. కష్టకాలంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వేరెవర్ యూ గో ఐ విల్ బీ విత్ యూ, వేరెవర్ యూ గో ఐ విల్ బీ విత్ యూ, డోంట్ వరీ, నేను నీతో వస్తాను, నిన్ను దర్శిస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను వాగ్దానం చేసిన. అది మూడోది వెల్స్ ఆఫ్ సాల్వేషన్. చూడండి, యెషయా గ్రంథం 12:3, యెషయా 12:3, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందరు. ఎక్కడంటండి? వెల్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆధారములైన బావులు. నీ రక్షణ యేసులోనే ఉంది, నీ భద్రత యేసులోనే ఉంది, నీ నిత్యజీవం యేసులోనే ఉంది. దాని గురించి రాస్తూ ఆయన అంటాడు ఇర్మియా గ్రంథంలో, వాళ్ళు జీవపు ఊటైన నన్ను విడిచి బద్దలైపోయిన కొండల దగ్గరికి వెళ్తున్నారు. చాలామంది బద్దలైపోయిన వాటిలో ఎదుగుతూ ఉన్నారు. జీవపు ఊటైన యేసయ్య దగ్గరికి రావట్లేదు. రక్షణ నీకు ఎక్కడా దొరకదు, నిత్యజీవునికి ఇంకెక్కడా లేదు, యేసు దగ్గర మాత్రమే. ఆయన యేసు ప్రభు వారు నిలబడి ఆ రోజు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో చెప్పిన ఆయన 7వ అధ్యాయం 35 వచనం అంటాడు, దప్పికొన్నవాడు నా ఎద్దుకు రండి, దప్పికొన్నవాడు నా ఎద్దుకు రండి. నేనే అక్కడ ఒక కార్యం చేస్తారు వాళ్ళు. ఎందుకు? ఆ మహా విశ్రాంతి దినాన్ని, ఆ పండుగ రోజు ఏం చేస్తారంటే, యాజకుడు కిందనున్న కిద్రోను వాక్ వెళ్తాడు. యెరూషలేము కొండకిని ఆ ఒలివల కొండకి మధ్యలో ఒక వాగు వెళ్తుంటుంది, దాని పేరు కిద్రోన్. ఆ కిద్రోను వాక్కి వెళ్ళి నీళ్లు తెచ్చి అక్కడ పోస్తూ ఉంటారు. ఎందుకంటే అరణ్యములో దేవుడు మాకు బండ నుండి నీళ్ళు ఇచ్చాడని దాని సిగ్నిఫికెన్స్. 7 సార్లు వెళ్ళి తీసుకొచ్చి దాన్ని నీరు పోరు చేస్తారు అక్కడ. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో, నేనే జీవజలాన్ని, నా ఎద్దుకు రండి. అరణ్యములో చదురా, ఆ పండుగలలో మహాదినమైనప్పుడు యేసు నిలిచి ఎవడైనా దప్పికొని వచ్చి దప్పి తీర్చుకుని వాళ్ళు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవం యేసు దగ్గరే ఉంది. ఇది జీవజల నది. అది దానికి కంటిన్యూ చేస్తే ఏమన్నాడంటే, అది చదువురా, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి. వెల్స్ కెన్ రిప్రజెంట్ ద హోలీ స్పిరిట్. ఈ వెల్ ఏంటంటే నువ్వు తవ్వుకోవాల్సిన బావి. మేబీ యూ రిసీవ్డ్ హోలీ స్పిరిట్ లాంగ్ బ్యాక్, బట్ ఇట్ మే బి డ్రైడ్. దాన్ని నువ్వు ఆర్పేసావేమో, దాన్ని నోరు మూయించావేమో. అందుకే క్వించ్ నాట్ ద హోలీ స్పిరిట్, రెసిస్ట్ నాట్ ద హోలీ స్పిరిట్, గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. 3 విషయాలు అన్నాడు. మనలో నిలిచి ఉండే పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు, ఆర్పివేయొద్దు, ఎదిరించొద్దు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎదిరిస్తాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న మనం పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మన సొంత కోరికలు, మన ఇచ్చలు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటాడు నువ్వు చేస్తుంది రైట్ కాదని, అయినా వి విల్ ఓవర్కమ్. ఆ సమయంలో ఆయన ఏం చేయలేక ఏడుస్తాడు, దుఃఖపడతాడు మన పక్షంగా. 26వ వచనం 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలు అంటాడు, అటువలే మనకు యుక్తంగా ప్రార్థన చేసేటట్లు తెలియదు గనక ఆత్మ తానే మన పక్షంగా ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నన్ అదర్ దెన్ గాడ్ హిమ్సెల్ఫ్, వెల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ నూతన సంవత్సరంలో ఆ పూడ్చివేయబడిన బావులు, ఆ పూడ్చివేయబడిన ఆ క్రైస్తవ భక్తి జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధాత్మ అనుభవం, ఆ రక్షణ అనుభవం ఏమైపోయింది? రక్షణ సునాదాలు నోట్లోంచి వచ్చేవి,
పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి క్షమించేవాడు, సహించేవాడు, దీవించేవాడు, లోకంలో ఆత్మల కొరకు పరుగులెత్తేవాడు. ఏమైపోయింది? దక్షిణ ప్రేమతో నింపబడి అనేకులను ఆదరించాం. ఏమైపోయింది? స్వార్థం నిండిపోయింది, ద్వేషం నిండిపోయింది, పగ నిండిపోయింది, అహం నిండిపోయింది. లెట్ us రీడింగ్ ద వెల్స్. అబ్రహాం బావుల్ని ఇస్సాకు తవ్వించాడు. బెర్షెబా అనుభవంలోనికి మళ్ళీ వద్దాం. వేర్ వీ కెన్ మీట్ అవర్ గాడ్, వేర్ వీ కెన్ ఎన్కౌంటర్ అవర్ గాడ్, వేర్ వీ విల్ బీ బ్లెస్డ్. అలాంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించును గాక. తల వంచని ప్రార్థన చేద్దాం. నూతన సంవత్సరంలో తీర్మానాలు, అట్లీస్ట్ ఒక తీర్మానానికి వద్దాం. ఆశపడదామండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది. నీ సన్నిధికి ఎప్పుడు వచ్చేదనా? ఒంటరిగా నీతో కలిసి ఆ ఒంటరి ప్రార్థనలు చేసే అనుభవం ఎప్పుడో పోయింది నాయనా. ఒంటరిగా నీ సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడిన అనుభవం పోయింది నాయనా. అందరున్నా విడిచి ఎవరైనా రక్షించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించే అనుభవం పోయిందయ్యా. కష్టంలో ఉన్నవాడిని చూసి వదిలి వెళ్ళిపోక ఒక కార్యం ఏదన్నా ఆ వ్యక్తిని కొందరు నలుగురు చేత పక్షవాయు గలవాన్ని యేసునొద్దకు దింపారు. ఏది ఆ పని? ఏది ఈ రోజుల్లో? ప్రభువా చల్లారిపోయాను నాయన, నులువెచ్చనైపోయాను నాయన. నీ ప్రేమ డ్రై అయిపోయింది నాలో నుండి. స్థానంలో ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది, స్వార్థం వచ్చేసింది, కక్ష క్రోధాలు వచ్చాయి. భక్తి అనే ముసుగులో సాగిపోతున్నాను. భయం లేదు. దేవుని సన్నిధి ఎడల, వాక్యం ఎడల, సేవ ఎడల భయం లేదు, భక్తి లేదు నాయన. క్షమించి నాయన. మరలా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. కీర్తనకారుడు 55వ కీర్తన 51వ అధ్యాయంలో అంటాడు, దేవా నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయ, సమ్మతి గల మనసు దయచేయ, స్థిరమైన బుద్ధి నూతనంగా పుట్టించిన ఆయన. చిన్న ప్రార్థన చేసుకుందాం. వెళ్ళిపోవద్దు వట్టిగా. క్రొత్త సంవత్సరం మొట్టమొదటి ఆదివారం ప్రభు సన్నిధిలోకి వచ్చు. వాట్ ఈజ్ యువర్ ప్లాన్స్ ఫర్ దిస్ న్యూ ఇయర్? ఎలాగెళ్ళాలనుకుంటున్నావు? ద సేమ్ ఓల్డ్ లైఫేనా? ద సేమ్ ఓల్డ్ క్యారెక్టరేనా? ద సేమ్ ఓల్డ్ ప్యాషన్సేనా? ఇదేనా నూతనత్వం? క్షమించే మనసు, సహించే మనసు, ప్రేమించే మనసు, ప్రయాసపడే మనసు నూతనంగా దయచేయమని అడుగుతావా? బద్దలైపోయిన కొండల దగ్గరికి వెళ్తున్నారు నా ప్రజలు. జీవజల ఊట అయిన నన్ను విడిచిపెట్టేశారు, నా ప్రజలు వదిలేశారు, నన్ను వెళ్ళిపోయారు అని ప్రవక్త అని ఇర్మియా ద్వారా దేవుడు విలపిస్తున్నాడండి. ఎన్ని రోజులు అయిపోయింది నువ్వు దేవుని నుంచి దూరం అయిపోయి? ఎంత కాలం అయిపోయింది? దేవుడు నీతో మాట్లాడి, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభుతో మాట్లాడిన రోజులు ఏవి? అవి జ్ఞాపకం చేసుకో ఒకసారి. చల్తీకా నామ్ గాడి అన్నట్టు వెళ్ళిపోవద్దు. యు ఆర్ నాట్ ద పర్సన్. టైడ్లో కొట్టుకుపోయే వ్యక్తి కాకూడదు నువ్వు. యు మస్ట్ స్విమ్ అగైన్స్ ద టైడ్. నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. చాలు నాయనా, ఇంతకాలం నేను జీవించిన జీవితం నీతో కలిసి జీవిస్తాను. కొద్ది కాలం అయినా సరే నీ ప్రేమతో నన్ను నింపు. ఆ పాడైపోయిన ఆ బలిపీఠాలు మళ్ళా కట్టే అనుభవం దయచేయండి. తీర్మానం తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ కుడి హస్తం దేవునికి చూపించండి, నాకు కాదు. యువర్ కమిట్మెంట్ విత్ యువర్ గాడ్. టేక్ ఎ కమిట్మెంట్. ఒత్తిడి వెళ్ళిపోవద్దు ఇక్కడి నుంచి. అనాలోచనగా వెళ్ళిపోవద్దు, దుఃఖపడుతూ వెళ్ళిపోవద్దు, బాధపడుతూ వెళ్ళిపోకూడదు, ద్వేషంతో పగతో రేకెత్తింటిపడి వెళ్ళిపోవద్దు. ఆ ముక్క ముచ్చుకున్న వెంటనే ఇస్కరియోతు ఆ చీకట్లోకి వెళ్ళిపోయాడు. పగతో ద్వేషంతో వెళ్ళిపోయాడు యేసుని అప్పగించేయాలని. అలాగ వెళ్ళిపోవద్దు. కడగబడిన వారమై ప్రోక్షింపబడిన హృదయాలతో తీర్మానాలతో ఇక్కడి నుంచి వెళదాం. చేతులెత్తిన వారు లేచి నిలబడతారా?
ప్రభువు మిమ్మల్ని హానర్ చేస్తాడు. నా కొరకు నిలబడే ఒక వ్యక్తి గురించి ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయన కన్నులు చూస్తున్నాయి. ఈ నూతన సంవత్సరంలో నా బిడ్డగా జీవించాలని ఆశపడేవాడు ఒక్కడన్నా ఉన్నాడా, ఒక్కరన్నా ఉన్నారా అని ఎదురు చూస్తున్నాడు. పూడ్చివేయబడిన బావులు తవ్వాలనే ఆశ ఒక్కరికన్నా ఉందా? ప్రభు ఎదురు చూస్తున్నాడు. నో డౌట్ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్. పరిశుద్ధాత్మ దిగిరా దిగిరా అని ప్రార్థన చేసే నీవు దిగొస్తే ఆయన నిన్ను చూడ్డనుకుంటున్నావా? దీన్ని పట్టించుకోడనుకుంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, బట్టిగా వెళ్ళిపోకుండా బిడ్డలకు తీర్మానంతో, నూతన పరచబడాలనే ఆశతో, తీవ్రమైన కోరికతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి కృపనిమ్మని యేసు నామమున నడుచున్నాం తండ్రి.